హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉంటే మన ఛానల్ ఇంకా మంచిగా కొనసాగుతుందని కోరుకుంటున్నాము. మన ఛానల్లో పెట్టిన ప్రతి వీడియో కింద మంచి కామెంట్లు పెడతారు దోస్తులు. మన సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ మనతో వాళ్ళ ఒపీనియన్స్ ఎట్లా షేర్ చేసుకుంటారు, గట్లా వాళ్ళతో మాట్లాడినట్టు అనిపిస్తుంది దోస్తులు. నిజంగా ఇలాంటి మన ఫ్యామిలీ మెంబర్స్ మాకు దొరికినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళ సపోర్ట్ మాపై ఉండాలి, ఆ దేవుని ఆశీస్సులు కూడా ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలని కోరుకున్నాం దోస్తులు. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముందు పార్ట్ 89 అన్నమాట. అంటే నెక్స్ట్ వీడియో పార్ట్ 90. అంటే ఇంకా 10 ఎపిసోడ్స్ అయితే 100 ఎపిసోడ్ వరకు వస్తాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక సిస్టర్ కామెంట్ చేసిందని చెప్పినాం కదా, ఇక ఈ సిరీస్ అనేది ఇక్కడ వరకు వస్తుందని అస్సలు అనుకోలేదు పెంటక్క. మీ కష్టము మీకు పక్కా ఫలితాన్ని ఇస్తుందని కామెంట్ చేసింది. చాలా చాలా థ్యాంక్స్ అక్క. మీరు అనుకున్న విధంగా మన వీడియోస్ కి సక్సెస్ రావాలని కోరుకున్నాము. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చెప్పమ్మా ఆశా వర్కరు, ఏం పని మీద వచ్చినావు? నువ్వే చెప్పాలి సుజాత అక్క. నీ కొడుకుకి పెళ్లి చేస్తేవి ఇంకా ఏం గుడ్ న్యూస్ లేదా? ఇక చెప్తావేమో అగ చెప్తావేమో అని ఇన్ని నెలల సంది ఆగుతా ఉన్నా. ఇక ఇయ్యాలట మీ ఇంటి ముందరికే వచ్చి అడుగుతున్నా. చెప్పు చెప్పు, ఏమైనా గుడ్ న్యూస్ ఉన్నదా లేదా నీ కోడలకు? ఏ లేదు చెల్లె, ఇక ఉంటే ఇట్లా నీకు ఎంత కాకుండా ఉంటుందా? ఇక మొదలు నీకే చెప్పాలన్నాయే. లేదు లేదురా, ఇక దేవుని దయ వల్ల ఇక ఈ 2-3 నెలల్లో అయితే మంచిగా ఉంటది. ఇక అవుతుందేమోరా. ఇక మన చేతిలో ఏముంటుంది చెప్పు, ఆ దేవుని చిత్తం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుందిగా. అట్లా ఎందుకు అనుకుంటున్నావు అక్క? నీ కొడుకు మేనమరదల్ని కదా చేసుకున్నది, ఇక జోరు ఉంటది. ఇక నెల గిట్ల తప్పొచ్చేమో నీ కోడలని ఇంకా అడుచుకుందామనే వచ్చిన. ఇక తీరా ఇంటి దగ్గరకు వచ్చేసరికి లేదు లేదు అని చెప్తాను. నిజమో అబద్ధమో నాకు ఏం అర్థమైతే లేదు. అరే నిజం చెల్లె, నీ దగ్గర అబద్ధం అని దాచిపెట్టేదేముందిరా? ఎన్నట్టయినా బయటపడేదే కదా. ఏదున్నా ఆశావర్లకు ముందుగా చెప్పాలన్నాయి. వాళ్ళకు చెప్పినా చెప్పకున్నా ఎట్లా తెలుస్తుందంట. అవును అవును, జరా నెల తప్పించండి గోరీలు మందులు వేసుకుంటే జరా పిండం మంచిగా పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉడతారని ఇక మా గవర్నమెంట్ తిప్పల పడుతుంటారు. ఇక మా బాధలు మాకుంటే ఇక మీ బాధలు ఎక్కుంటాయి. అంటే ఆగో నెల తప్పగానే దీనికి చెప్పాలంట, దీని దాంట్లో పేరు ఎక్కియాలంట. ఇదేందో మన ఇంట్లో ఒకరు చెప్పకుండా దీనికి చెప్పాల్సిన అవసరం ఏమున్నది? అబ్బో ఇది కాక గోరీలు ఇస్తున్నదని మన ఊరు నన్ను నానా బూతులు తిడతారంట అక్క. ఏం చేయాలి చెప్పు? వాళ్ళ మంచి గురించి కదా నేను చెప్పేది. ఓ పెద్ద పెద్ద డాక్టర్ అమ్మలు అయితే ఊర్లలోకి వచ్చి నానా తిట్లు తిరుగుతారు తెలిసి ఆశా వర్కర్లను. పని మంచిగా చేయాలి, నెల తప్పించాలి, గోళీలు ఇవ్వాలి, పిండాన్ని మంచిగా పెంచాలి, బిడ్డలను ఆరోగ్యంగా వచ్చేటట్టు మీరే చూసుకోవాలి అని అంటే మా దాంట్లో ఏముంటుంది చెప్పు? మీరు చెప్తేనే కదా మేము చేసేది. అవునవును చెల్లె, మా చెల్లె ఇట్లా ఇంటికాడ ఆశా వర్కరే ఓయమ్మో పొల్లకు పని కాదు పని. ఇంట్లో పని ఏమో తక్కువ ఉంటది, ఇక ఈ ఆశా వర్కర్ డ్యూటీ పని అయితే చాలా ఎక్కువ ఉంటది. ఇక గాళ్ళకు దండం పెట్టాలి చెల్లె. నిజంగా మస్తు పని చేస్తురు ఈ మధ్యలో. మా కష్టాన్ని నువ్వు ఒక్కదాని వల్ల గుర్తించినవు సుజాత అక్క. ఏ అకుల కూర సీసల కళ్ళు అలవాటైన పనమురో పిల్లోడా తిరుపల్లోడా, అలవాటైన పనం మిడికి అయ్యో రంగుల సీరరులో పిన్నోడా చిత్రాలోడా. ఎవరమ్మా? అమ్మో నువ్వా పెంటవ్వా? అబ్బో జోరుగా పాడుతున్నావు కదా. అగో పొద్దున్నేసి ఫోన్లలోనే మునుగుతాం మేము. మా సొంతలకు రావు కాని పాటలు. మీరు ఉత్తగా ఉలామే ఇంటికాడనే ఉంటారు, టీవీ ఏమైనా మంది ముచ్చట్లకు పోతారు. నీకు బాగానే వచ్చు పెంటవ్వకి పాట. అమ్మో పెంటవ్వకి రాని పాటలు ఏమున్నాయమ్మా? ఫోన్లల్లో సెల్ ఫోన్లలో ఏమేం పాటలు వస్తాయి అన్ని నోటి నుంచి వస్తూనే ఉంటాయి, నోటి మీదనే ఉంటాయి చూడు. ఆమె దగ్గర టచ్ ఫోన్ లేదనుకుంటున్నావా? ఆమె తక్కువ అనుకుంటున్నావా? అమ్మో ఓ అమ్మో, వాళ్ళ మొగన్ చేత 25,000 ఫోన్ కొనుక్కుంది. ఇక అప్పటి సంది ఎవరిని దేకదు, ఎవరిని పలకరియదు. ఇక ఆమంతలో ఆమె ఫోన్ మాట్లాడుకుంటది, ఫోన్ ఒత్తుకుంటది, పాటలు పెట్టుకొని డ్యాన్స్ గిట్లా చేస్తుంది. తక్కువ అనుకుంటున్నావా పెంటవ్వా? ఏవో కొసుజాతానంటే ఈ జనరేషన్ లా ఈ కాలానికి ఎవరు వాడతలే చెప్పు? ఎవరు చూడు ముసలోడు ముడిగోడు ఎవడైనా టచ్ ఫోన్ చేత పట్టుకునే వాడుతున్నారు. నాకేమొచ్చింది తల్లి, నాదేమన్నా ఈడు ముదురుతాయిందా చెప్పు? ఏడపెంటవా, చిన్న పిల్లలెక్కనే కనిపిస్తావు నువ్వు. నువ్వు ముసలి దాని అంటే ఎవరు నమ్ముతారు చెప్పు? పడిచిపోరి ఇప్పుడు లగ్గం చేసిన లైన్ కడితే ఉంటారు పోరగాండు కదా. ఏమో పో అమ్మ ఆశ పడతారు. ఇక మంది అందరు నా మీదనే అంటారు కానీ కాదురా, కాళ్ళని గుంజుతున్నాయి. జ్వరం వచ్చినట్టు పానం చూస్తే చూస్తే అనిపిస్తుంది. జర 2 గోళీలు ఇయ్యరాదురా వేసుకుంటా. ఈ అమ్మ మన ప్రైవేట్ దవాఖానకు పోతే వేలు అయినాయి. ఇక మచ్చం తక్కువ అయితే లేదురా. కాళ్ళ నొప్పులు పాడు కానీ అమ్మ మొక్కలల్లా చాలా నొప్పులు ఉన్నాయి. ఏం చేయాలనో ఏం కథ నొప్పో. నా పానాన్ని కలగబడ్డాయి నొప్పులు పాడుగాను. అయ్యో పెంటవ్వ, మోకాల నొప్పులు వచ్చినాయి. సరే సరే కాల్షియం గోళీలు, ఐరన్ గోళీలు ఇక బాగానే ఉన్నాయి. మొన్న మేడం ఇచ్చిపోయింది, అవన్నీ పంపిస్తా గానీ దాదా ఇంటి దగ్గర వచ్చి తీసుకొని పోదురా. అయ్యో కాళ్ళ నొప్పులు లేకుంటే ఇంకా పెంటవ్వా ఎగిరెగిరి డ్యాన్స్ చేస్తుండే. అయ్యో పాపం నోరు మంచిగా ఉంది కాబట్టి పాటలు జోరుగా పడుతుంది. కాళ్ళు మంచిగా లేక నోరు మూసుకొని ఉంటున్నట్టుంది కదా. ఏమో పోరా, ఏం చేస్తాము.
అవు గాని ఏం పని మీద వచ్చినావు సుజాతతోని జోరుగా మాట్లాడుతున్నావు బుక్ పట్టుకొని. ఆ సుజాత ఏంది నీ కోడలు గిట్ట నిలదప్పిందా ఏంది? అవన్నీ రాసుకపోతందుకు వస్తారు కదా నిలదప్పిన పిల్లల దగ్గరకు వచ్చి. ఇక గదే సంగతి ఏమో అమ్మో సుజాత చాలా హుషారుగల్లదే. ఏడ బయట పడగల్లా అని చెప్పకుండా ఏదో ఒకటి మారుస్తుంటా మై మరిపించుకుంటా మాట్లాడుతుంది. దీని తెలివి చల్లగుండా. ఏమొద్దు తీయమ్మ, నీ కోడలు నిలదప్తే ఇక పుట్టగానే నీ మన్మని గుంజుకొని పోతామా, లేకపోతే కన్నా వేసుకొని పోతామా? అయ్యో వేసుకొని పోవా, లగ్గమే వేసుకొని పోరాదు, వరుసకు మన్మడే అవుతాడు కదా, వద్దంటున్నాను నేను. ఏమమ్మా మరి ఈ ముసలిదానికి నా మన్మని ఏడిస్తాని చెప్పకుండా చేయకుండా కానీ పెళ్లి చేసి ఒక పిల్లనికి పంపిద్దాం అనుకుంటున్నావు ఏం కథను? ఆగో చూడు, లోపల దాచిపెట్టుకుంటున్నావు ఎన్నటికైనా తెలిసేదే కదా. నెల తప్పిందేమో ఇక దాచిపెట్టుకుందామని చెప్తలేనట్టు. సరే సరే తీయమ్మ, బయట పెట్టకు, లోపల లోపలనే దాచిపెట్టుకోండి. ఏ లేదు లేదు పెంటవ్వా, గదే ఉన్నదో లేదో అని అరుచుకొని పోదామని వచ్చిన. ఏం లేదురా, పెళ్ళయి 5-6 నెలలు అవుతుంది కానీ ఏం లేదు ఇంకా, అయితే చెప్పనా అని అంటుందవ్వా. అబద్ధం చెప్తాను కామకి ఏమవసరం చెప్పు, గట్లుంటే ఇక ఖుషే కదా ఎవరికైనా. ఇవాళ రేపు డబ్బునైతేనే మంచిగా, ఇక లేట్ అయ్యిందనుకో అమ్మో దావకన్న చుట్టూ ఇక అక్కడ ఇక్కడ తిరుగుడు పైసలు ఖర్చు పెట్టడే ఉంటుంది. ఇక డబ్బునైతే అయితే ఇక ఏ లొల్లి పంచాది ఉండదమ్మా, మంచి ఆరోగ్యంగా పుడతారు. గట్లనా, ఆయన నాకు తెలియదా పిల్ల? ఇక ఏదున్నా సుజాత నాకు చెప్పకుండా చేయదు కానీ ఆయన పోరగాడు పొల్లతోని ఏడు చక్కగుంటుండని అమ్మాయిల కొడుకు. నీ అమ్మాయి ఎప్పుడు చూడు పెళ్ళానికి దూరం పారమే ఉంటాడు, ఎప్పుడు ప్రేమతో ఉన్నట్టే కనిపించదు. గసంటి పోరి నెల తప్పుతాది. ఊకో ఊకో గది ఆన్ పనమ్మా. ఏ ఊకో పెంటవ్వా, ఎటుదాకా మన్మడైతాడని ఇక జోకులు బాగా చేస్తున్నావు కదా. ఊకో ఊకో గట్ల మాట్లాడకు, ఇలా తల్లి గిడనే ఉండే ఫీల్ కాదా? అయ్యో ఎందుకు ఫీల్ అవుతుంది? ఆ పొలనే నాతో అన్నది, అదో కావాల్సంటే నీ వెనకాలనే ఉంది కదా, ముఖం పట్టుకుని అడగరా చెప్తాది సుజాత. అవు సుజాత చెప్పే జరా, ఈ ఆశ వరకు నమ్మతలేదు. అవునమ్మా నిజంగా, ఏమంటే చెప్పుకోవాలి చెప్పు మా బాధ. ఇక పెళ్లి కాకముందుకేమో ఇక చేసుకుంటాడేమో అలా చేసుకుంటాడేమో, చేసుకుంటాడో చేసుకోడా అని గట్లా బాధపడుతుంది. ఇక చేసుకున్నాక ఇక పిల్లతో చక్కగా ఉంటలేడు, ఏం చేయాలి, ఎట్లయితే అట్లుంటాడు అని ఎన్నెన్నో బాధపడి చెప్తే, అరే నేను మంచిగానే ఉంటున్నా ఇంకెంత మంచిగా ఉండాలి, ఉంటది నా ఇష్టం, నా పిల్లం నా ఇష్టము, ఇక నాకు అన్ని తెలియదా అని మీరు చెప్పాలా అని అంటాడు. ఏం చేయాలవ్వా, ఇక అందుకే పిల్లలు అవుతారేమో, ఇక మెల్లగా అవుతారేమో, వాళ్ళ అర్థం చేసుకొని మంచిగా కలిసిమెలిసి ఉన్నప్పుడు అవుతారేమో తీయి. ఓ ఇది ఎక్కడ చిత్రము. సరే పెంటవ్వంటే ఇక అవ్వమన్మరే లెక్క జోక్గా మాట్లాడుతున్నామనుకున్నా. అగో తీరా నువ్వు చూస్తే నీ కొడుకు గురించి నువ్వే గట్లా చెప్తున్నావు. అదేంటి సుజాతక్క, నాకు ఎక్కడ అర్థమైతలేదు. ఇయ్యాల రేపు మగ పొరలు అమ్మో పెళ్ళంతో పిలుస్తురా చెప్పు. ఏమైనా పనికి పోకుండా పని మానేసుకొని పెన్న చుట్టే తిరుగుతారు. ఇక పెన్నం డబ్బున నెల తప్పుతున్నది. ఇక పెన్నం చుట్టూ ఇక పిల్లలు రేపు రేపు పిల్లలు పుడతారు, ఇక పిల్లల్ని చూసుకుంటున్నదే సరిపోతుంది. ఆ కాదు, నీ కొడుకు ఏందమ్మా నాకు అర్థమైతలేదు. నీ కోడల్ని దూరం పారం పెడతాడా అంటే జరా ఏమంటారు, మంచిగా ఉండడా నీ కోడలతోని కలిసిమెలిసి ఉండడా? చెప్పుకుంటే సిగ్గుపోతుందమ్మా, వేరే నాటి కోడలు కాదు దూరపొల్లు కాదు, నా మేన కోడలేనాయే, నా తమ్ముని బిడ్డనేనాయే. ఇక ఆమెను ఇక ఇష్టపడే వేసుకుంటుండు అని అనుకున్నాం కానీ ఏది ఇష్టం లేదు కష్టం లేదు, నా మేన మరదలని ప్రేమతో ఉండేది లేదు, ఏం లేదు. ఏమైనా నువ్వు మీ అమ్మగారింటికి పో, నేను ఈడు ఉంటా. అయ్యో మెల్లగొద్దుకి వచ్చి ఏం చేస్తావని పెళ్ళాన్ని అంటుండంట. గీసొంటి మాటలని మొగోళ్ళు ఇవాళ రేపు ఉంటుర్రా బిడ్డ చెప్పు. అవునవ్వా, ఉంటలేరు జరుండు పోరగానికి మరి ఏమేమి ఆలోచనలు ఉన్నాయో నేను ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్తా. ఏది ఫోన్ నెంబర్ నేను మాట్లాడతా గానీ. వద్దు బిడ్డ, మళ్ళా తెలిసిందనుకో ఎవరమ్మా నువ్వే చెప్పినట్టు ఆమె దాకాకి ముచ్చట ఎందుకు పోయిందే, ఎందుకు మందందరికి ఇంట్లో విషయాలు చెప్తామని అట్లా పంచాయతీ చేస్తాడు. వద్దు వద్దు బుజ్జి, నేనే ఏదో ఒకటి చేసి ఇక మంచిగా మాట్లాడి మంచిగా కల్పిస్తా తియ్యి. సరే సరే అమ్మా, ఇక మీ ఇష్టము. సరే సరే అవ్వ పోయేస్తా. పోతున్న పెంటవ్వా, నువ్వు ఇలా నెల తప్పినవా ఏంది? ఆగో ముఖమంతా గుంజుకపోయినది. సరే సరే కాళ్ళ నొప్పుల గోళీలు అడిగితే కదా, పొద్దు కంగరా ఇస్తా. సరే బుజ్జి మంచిది. ఈ పొల్ల చాలా మంచిదే, అందరినీ నోటి నిండా వలకరిస్తుంది. అమ్మో ఈ రత్త అయితే చాలా గయ్యాలి, దాని గుణం రాలేదమ్మా దీనికి పాడయ్యి. ఇక అందరు నా వాళ్ళే అనుకుంటే అందరినీ వలకరిస్తుంది. ఇక ఆశ వర్కర్ అయ్యండి, ఇక అందరికి ఏ గోళీలు అడిగినా ఇస్తుందమ్మా, మంచిదే పొల్ల. అదే అదే వాళ్ళ డ్యూటీలు వాళ్ళకు ఉంటాయి కదా పెంటవ్వా. ఎవరో నెల తప్పిర్రో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరు ఏమైనా ప్రాబ్లంలు ఉన్నాయని ఇల్లు ఇల్లు తిరిగి అడుచుకుపోతానికి వచ్చిందంట. ఇక నా కోడల గురించి ఆదికి వచ్చిందంట. అయ్యో సుజాతక లగ్గం చేసి ఏది గుడ్ న్యూస్ ఇంకా చెప్పకపోయా అని ఇక ఆత్మ మాత్రం అని వచ్చిందంట. ఇక తీరా చూస్తే లేదని చెప్పేసరికి మూసుకొని పోతుంది. ఇక ఏం చేస్తాం సుజాత, మన చేతిలో ఏముంటుంది చెప్పు. మీ అమ్మ పోరగాడు మంచిగా ఉంటాడేమో పెళ్ళంతో అనుకుంటే అదేంటి ఇట్లా దూరం చేస్తున్నాడు. ఇక ఆడే మాట్లాడేమో తీయే, వస్తుంటే ఆమెకి తెలిసిపోతుంటాయి. ఇక అన్ని పరిస్థితులు అర్థమవుతుంటది. ఇక ఆ జీవితం ఏందో ఆడే చూసుకుంటాడు పాటు, మనం చెప్పినట్టు కాదాడు. సరిత, ఓ లచ్చవ్వ, నీ కోడలున్నదా?
అదేంటి ఈ ఆశ వర్కరు మా ఇంటికి వచ్చిన కోడల గురించి అడుగుతుంది. ఆ ఉన్నదమ్మా, లోపల వండుకున్నది. అవునా, ఫోన్ చేస్తే ఫోన్ లేవడతలేదు, బిజీ బిజీ అని వస్తుంది. మళ్ళీ చేస్తే ఏమైందో మరి, ఎందుకు ఏం పని మీద చేసిరు అని మళ్ళీ చేయాలి కదా నీ కోడలు. ఏది జర బయటికి రమ్మంటావా, మాట్లాడేది ఉంది. జర పని ఉండదు నీ కోడలతోని. ఎందుకమ్మా, నా కోడలు గిట్ల నిలదప్పిందా ఏంది? అబ్బో, నాకు ఎరక కాకముందుకే నీకు బాగా నేర్పైంది. గదే గదే, నేనేడ గుర్తుంటా దానికి. మందందరికి చెప్పినాకనే నాకు చెప్తుంది అది. అమ్మో తక్కువది కాదు. ఇన్ని రోజుల సంది దాని పానం బాగలేక తిండి కానించి బట్ట కానించి అన్ని నేను చూస్తే ఇటువంటి సంగతి అయిన కథ నాకు చెప్పకుండా మీకు అందరికి చెప్పింది చూడు. గిట్లనే ఉంటది. ఏ కోడలైనా ఎన్ని దినాలు పెట్టినా పెట్టుకున్నది అంటాయి. అయ్యో లచ్చవ్వ, నీ కోడలు ఏం నిలదప్పలేదు. అయ్యో, ఒక్క మాటకు గంట ఊహించుకొని మాటలు అనుకుంటున్నావేంది? లేదు లేదవ్వా, జరా పని మీద వచ్చినా మాట్లాడాలి. గా విషయం కాదు, వేరేది. ఏమో అమ్మా, నాకేడ చెప్తుంది. అదే చెప్పొద్దు అన్నట్టు మా అత్తతో ఇట్లా అనేవు. చెప్పకు అది ఊరందరికి డబ్బు సాటిస్తుందని ఏమేం చెప్పిద్దా. అందుకే నువ్వు నా ముందట కవర్ చేసుకుంటా మాట్లాడుతున్నావు. ఏమమ్మా, లోపల ఉన్నది పిలుపు, మరి ఒక కూతయిపో బయటకు వస్తుంది. అరే గట్ల కాదవ్వా, ఒక్క మాటకు 10 మాటలు గుర్తించి నువ్వే మాట్లాడుతున్నావు. నేను ఒక్క మాట అన్నా, దానికి ఇవన్నీ ఊహించుకొని మాట్లాడేమని అవసరమా చెప్పవ్వా. ఇక ఉన్నది చెప్తా గానీ, ఇక నీ కొడుకుకు బిడ్డ పుట్టింది. ఇంకా పిల్ల పుట్టిన కానీ మళ్ళీ నెల తప్పింది లేదు, మళ్ళీ ప్రెగ్నెంట్ అనే విషయం కూడా తీస్తలేరు. ఏమైంది మళ్ళీ? ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్సా, లేకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఏమైనా ఉన్నాయా? రాసుకొని పోదాము, గవర్నమెంట్ అవన్నీ సంగతులు రాసుకొని రావాలని చెప్పిర్రు. అందుకే ఇల్లు తిరుగుతున్నావా. అదే నీ ముచ్చటని కోడల్ని అడుగుదాము. మళ్ళీ ఏ లొల్లి లేదు, ఇక ఏం అంటలేదు, సప్పుడు సరిలేదని అడుచుకుందామని వచ్చిన. రమ్మని రాజరా. ఓహో, దీనికోసం వచ్చినావు. అది మొగనికి ఎప్పుడు దూరమే ఉంటది. ఇక పిల్లలు కాకపోయినారు. ఇక ఒక బిడ్డేగా దేవుని దయ వల్ల ఎటనో అట్లా ఇక అయ్యిందేమో. ఇక మళ్ళా గారమ్మ ఇక దండుగా మా ఊరు జరగాయలు పని చేస్తుందని అని ఇంట్లోకి వచ్చిన సంది జర దూరమే పెట్టది. మంచి మనిషి లెక్క చూసుకోదు. ఏదో పైస విషయంలో తీసుకుంటది తప్ప మొగనిలోగా చూసుకోదమ్మా. ఏడైతారు పాటు దండగా ఏమొద్దు, ఏం రాసుకో. అయ్యో గట్లంటే వింటవ్వా, ఒక పిల్ల పుట్టింది, మళ్ళీ ఇంకో పిల్లగాడ పుట్టాలి కదా. గంట దూరం ఉంటారా? అయ్యో, ఆ అన్న పొద్దుగా లేచి పని పోతాడు, మస్తు కష్టం చేస్తాడు. గసంటోడు నచ్చడా ఏమకు? అదేమో స్టైల్గా ఉంటది కదా. ఇక నేను అప్పుడే అనుకుంటా గానీ ఏమో గట్లా అనుకోడు, మనదే తప్పు కదవ్వా. ఇక మళ్ళా మన నోటి నుంచి అనడు ఎందుకు? అరే అదా సంగతి. నువ్వు చెప్పాలవ్వా, నీ కొడుకుకి చెప్పాలి, నీ కోడలికి చెప్పాలి. మంచిగా ఉండాలి, ఒక పిల్లతో సరిపోదు. ఏమన్నా కావచ్చు, పిల్లకు ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు అనుకోనివి. ఇద్దరు ముగ్గురు ఉండాలి పిల్లలు అని చెప్పాలి. అమ్మో, అది నా మాట లేదింటది బుజ్జి, వినది. ఏమో పో, ఆ దేవుడు ఇక లగ్గం చేసినందుగా నాకు కనుకరించి ఒక బిడ్డ నన్ను ఇచ్చిండు. ఏ కొడుకునిస్తానన్న జర వారసత్వం పెరుగుతుండే, ఇల్లు పెద్దగా అవుతుండే అని అనుకున్నా గానీ ఎవరినో ఒకరిని ఇచ్చిందిగా పాటు. ఇక మళ్ళీ ఇంకో పిల్లగాడ పుట్టాడన్న ఆశలు లేవు బిడ్డ. అదేంటి లచ్చవ్వ, ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు? అగోగా సుజాతల ఇంటికాడ మొన్ననే కొడుకు లగ్గం చేసింది కదా. ఇక పిల్లగాడంటే పెళ్ళంతో చక్కగా ఉండదంట. అగో మీ ఇంటికి వస్తేనేమో మొగంతో పెళ్ళం చక్కగా ఉండదు అని చెప్తున్నావు. ఇదేంటి ట్విస్ట్? అక్కడనేమో మొగడు చక్కగా ఉన్నదంటే ఇక్కడ పెళ్ళం చక్కగా ఉండదంట. ఉల్టా ఉన్నది. అమ్మ ఏందో ఈ రోజులు, ఒక్కొక్కడు దామాకు ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. అందరు సైకో అయిపోతురు. ఆహా, అట్లా నా సంగతి. దాని కోడలికి తను నెల తప్పలేదా? ఎందుకు తప్పది? దీనికేమో మొగడంటే వారదాయే, ఆయనకేమో దీని మీద మనసు గుందే. ఇక అట్లెట్ల పిల్లలతో ఉంటాడు. అందుకే ఆ పొల్లకి అయితలేరు, ఇక్కడ దీనికి అయితలేరు. బాగున్నది. ఇక వీళ్ళిద్దరు జంట అక్కడ పోయేది ఉండే, అక్కడ జంట ఇక్కడ వచ్చేది ఉండే. అట్లయితే మంచిగా కుదురుతుండే. అమ్మో, నా పానానికి హిమ్మలం అవుతుండే. పొల్ల చూస్తానికి ముద్దుగున్నది. నీ అవ దీని పాడుగాను చూస్తాను సోకులకే ఉన్నది కానీ దీనికి మనసు లేదు, పాడలేదు. దీని పాడగాను. ఏమైందవ్వా, ఏమో నోట్లో గుల్లుకుంటావు? సరే అవ్వా, నీ కోడలు వస్తట్లేదు కదా బయటికి, మరి పిలుస్తావా పోదునా? అరే పిలిచి దండగా బిడ్డ, పిలువకు దండగా అని చెప్తున్నా కదా. మళ్ళీ పిలిచి ఎందుకమ్మా, మళ్ళీ దాంతో మాటలు పొద్దు సప్పదట్టవు. గీసంటోళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. గాల నడుచుకొని రాపోరాదు. నీ అవ్వ వాళ్ళన్న మంచి సమాధానం ఇస్తారు. దీని నోటు పురుగులు వాడ, దీని నోటి నుంచి మంచి సమాధానమే రాదు. సరే అవ్వ, పోయేస్తా. అరే ఈ పుల్ల మొదలు దాని ఇంటికి పోయినట్టుంది. తన కోడకు నెల తప్పలేదంటే దాని తల్లి గిట్ల గీదే సంగతి అని చెప్పినట్టుంది. పిల్లగాడు పిల్లతో చక్కగా ఉంటలేడంట అని అన్నట్టుంది. అందుకే ఈ పుల్ల ఇట్లా మాట్లాడుతుంది. అవ్వ, ఆ పోరగాడు ఇంకా మారలేదా? దేని మీదనే మనసు పెట్టుకుందా ఏంటి? ఈ బద్మాషివి ఇంకా ఫోన్ల మీదనే మునిగినట్టే కొడుతుంది. జరనే పోగానే అక్కడ ఇక్కడ ముసుగుతుంది. ఫోన్ తుటుక్కున బెడ్ కింద నోస్తుంది. ఎవరు లేకుంటేనేమో గుయా సప్పుడు వస్తుంది. మళ్ళా ఇట్లా నడుస్తున్నదా కథ? ఇంత పొడుగు అవుతున్నదా?
ఓయమ్మో, ఏమో తల్లి, వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి నా దమ్మకంతా ఖరాబ్ అవుతుంది దీని పాడుగాను. మూసుకొని పిల్లను మా ఇంట్లో పెట్టి ఏమనంటే లేచన్న పోతలేదు కదా. అప్పుడు నా పానం నిమ్మలం అవుతుండే, నా కొడుకుకు ఇంకో పిల్లని తెచ్చి లగ్గమని చేస్తుండే, రెండో సంబంధం తెచ్చి. ఎప్పుడన్నా మా ఇంటి లాగులో నిమ్మలంగా ఉంటుంటే కావచ్చు. అబ్బా, నా కొడుకుతో ఉన్నది బాధ. అరే, ఏమైనా పెళ్ళాన్ని గుడ్డిగా అమ్ముతాడు, పెళ్ళాన్ని నా జీవితమే లేదు, పెళ్ళమే నాకు అన్ని అనుకొని ఈడుంటాడు. అదేమో నువ్వెంత నీ పీకుడెంత నీ పైసలతోనే నాకు పని అని అది ఉంటది. ఏం చేయదురా దేవుడా, ఇవన్నీ చూస్తుంటే నాకు ఉరేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. నీ అవ్వ ఒక్కడిని మందు తాగుదామని కూర్చున్నా, తాగబుద్ధి అయితే లేదు. ఏం చేయాలి? ఆ తాగుబోతు లచ్చన్ కన్నా ఫోన్ చేస్తే జరా కంపెనీగా కూర్చొని తాగుతాడేమో. చేదాం ఏమంటాడో, ఏడున్నాడు. హలో మామా. ఆ చెప్పు మామ, ఈ టైంలో ఫోన్ చేసినవేంద్రా? ఏం లేదు మామ, పెంటబోల పాతింటి కాడ ఒక్కనే కూర్చున్నా, జర మందు సీస పట్టుకొని ఇక ఒక్కనే తాగుదాం అనుకున్నా కానీ పోతలేదు పోతలేదే. జర కంపెనీకి రాదు, కూర్చొని తాగుదాం. డబ్బునే పోదు, డబ్బునే అయిపోతుంది. అరే, వన్ టైంలోకి ఇప్పుడు ఫోన్ చేస్తావేంద్రా? ఒక గంట ముందన్న ఫోన్ చేయకపోతేవా? ఈ అవ్వ ఫుల్ నిద్రలున్నా, పండుకుంటున్నా. అరే గట్ల అనకరా, రారా, ఒక 10 నిమిషాల పని గంటే దా. సరే సరే వస్తున్న తీరా, 2 నిమిషాలలో ఆడుంటా. ఈ అవ్వ మంచి పెళ్లి చేసుకున్నదాన్ని నేను చూడలేను, ఉంచుకున్నదా నెంట పోతా. అరే ఏమైందిరా, మళ్ళా గిట్ల తిక్క రోగం పుట్టిందా? ఆగు, ఏమో పాట పాడుతున్నావు. ఆ ఏమైతుంది, ఏం కథ? ఏం లేదు మామ, దాదా టైంకి వచ్చినావు దారా. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి, ఎక్కడ కక్కుకోవాలి, మింగ లేకుంటున్నదిరా నా పరిస్థితి. ఇక నువ్వనా నేను చెప్పిన దానికి తలుపుతావు, ఇక ఏదంటే అది సలహాలు ఇస్తావు. దాదారా, నాకు నీకంటే ఎక్కువ ఎవరు లేరురా మావా, కూర్చో. అరే నేను మొన్ననే చెప్పిన, ఇక మళ్ళా నాతో సోపతి పట్టొద్దని మీ అమ్మ 10 మాటలు తిట్టింది. ఇక పోనీ అని ఊకోనిగా మాటలన్నీ పెట్టుకొని మళ్ళీ నీ ఏంటి వచ్చినా నువ్వు రమ్మనగానే నీ మాట పట్టుకొని వచ్చిన. ఇక మళ్ళీ నువ్వు తప్పుదారులనే పోతా, ఇక ఉంచుకున్న దాన్నే చూసుకుంటానంటే ఇక కాని పని పోని పోని అయ్యింది ఏదో అయిపోయింది. ఇక పెళ్లి చేసుకున్నావు, మేనపిల్ల. ఏమైందిరా, పిల్ల అందానికి అందం ఉన్నది, మంచిగా మాట తీరు కూడా ముద్దుగున్నది. పొల్లతో సంసారం చేయక ఏందిరా నీ కథలు, నాకు అర్థం కాదు. ఇక గా పరిస్థితి ఎదురు తెచ్చుకోను, మంచిగా ఉంటానంటే కూర్చుంటా, లేకుంటే మా పోతారా. ఆ చెప్పురా, ఇప్పుడు నీ పిల్లం గిట్ల నెల తప్పిందా, ప్రెగ్నెంటారా? ఇక రేపు రేపు శుభవార్త చెప్తావేమో, ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నా. దావత్ ఎప్పుడు ఇస్తున్నావురా మరి, ఇదేనా దావతు? ఏ చెల్, అప్పుడే ఆడదాకా పోయినావా? గంతకాడికి ఆలోచించినావా? అంత సీన్ లేదు. నీ ఆ వామతో కూర్చొని మాట్లాడాలంటేనే, పక్క పక్కకు ఉండి చేయాలంటే నాకు అసలు మనసు ఒప్పుతలేదంటే. నువ్వేంద్రా అప్పుడే ప్రెగ్నెంట్ అని పిల్ల మనకాడికి పోయినావు? ఏమో మామ, నా మనసు అస్సలు ఒప్పుతలేదు. ఆమె మీదనే పానం గుంజుతున్నది. ఏం చేయాలిరా? ఎట్లెట్లున్నదో ఏం కథనం ఉన్నా మరుగు మందు తాగిందంట, పురుగుల మందు. మరేమన్నా అయిందా, ఎట్లెట్లున్నది? పాపం రోజు తప్పకుండా ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడేది, మస్తు ఎంజాయ్ చేసినాం రా. ఇక అవన్నీ గుర్తుకొచ్చి పిల్లతో చక్కగా ఉండబుద్ధి అవుతలేదు నాకు. అవ్వా, అదేందిరా, పెళ్లి కాకముందుకే రేపు పెళ్ళి అనగా కూడా చెప్పిన. నువ్వు మళ్ళీ తప్పుడు దారిలో పోతావంటే బిడ్డ, లగ్గం ఇట్లా వేసుకోకు, ఈడికి ఆపేసి అని నేను మంచిగా చెప్పిన, శీతలు చెప్పినట్టు. మళ్ళా గది తోవర్తం, ఈ అవని చెడు బుద్ధి పాడుగాను. ఇక ఏమనాలిరా, నేను లేచిపోతున్నారా, ఒక్కనివే తాగుకో, ఏమైనా చేసుకో, ఇక నాకు అవసరం లేదు. అరే గట్ల అనకు మామ, కూర్చో కూర్చో, నా మనసున్న బాధ ఇంకోరికి చెప్పుకోవాలిరా, నీకు కాకుంటే. నువ్వే వద్దు వద్దు, నేను నన్ను ఏమైనా చేసుకో అంటే నేను చావాలన్నా బతకాలా చెప్పురా నువ్వు. ఏమోరా, ఇక అది నీ ఇష్టము. చేసుకున్న పెళ్ళము సచ్చేదాకా ఎసొంటిదైనా, అది గుడ్డిదైనా గూందైనా దాంతోనే మంచిగా సంసారం చేయాలి. అది మంచిది కాకుంటే మంచిది అయ్యేటట్టు మార్చాలి మనము. నీ మనసు మంచిగా లేకుంటే దానికోసం మార్చుకునేటట్టు ఉండాలి. కానీ నువ్వేంద్రా, ఆ పిల్ల గంత మంచిది ఉన్నది, సొంతం మీ మేనమామ బిడ్డే. ఇంకా పుల్లను గంత ధైర్యంగా నువ్వు దూరం పెడుతున్నావు అంటే ఎవరు ధైర్యం చూసుకొని ఎవరిని అది చూసుకోనరా నువ్వు? నాకు అర్థం కాదు. ఆ దానికి సంసారం ఉన్నది, పిల్ల ఉన్నది, మొగడు ఉన్నాడు, అత్తగారు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళందరినీ ఇచ్చిపెట్టి నీతో ఒక పట్టి వస్తే నువ్వు దాంతో ఒక పోతానంటావు. నీకు వీళ్ళందరు లేరా? పెక్కున చనిపోయింది కదా మొన్న, నువ్వు వద్దు అనగానే మూసుకొని మొగని చూసుకుంటూ ఉంటున్నది. దాని సంసారం ఏందో అది చూసుకుంటున్నది, నీ సంసారం ఏందో నువ్వు చూసుకొని మూసుకొని ఉండక మళ్ళీ నాకు ఉండబుద్ధి అయితే లేదని లేని లేని కథలు పడుతుంది. నీ కథల బుద్ధి ఎలా నోర్మయ్య నోర్మయ్య. అంతే అంటవా మామ? అమ్మ ఏం చేయాలి నాయన? 10 మంది 10 రకాలుగా చెప్తారు కానీ నా మనసు అయితే గట్టే పోతున్నది. ఏం చేయాలిరా? అబ్బా, అబ్బబ్బబ్బా, దేవుడా, ఊకరన్నా పెళ్లి చేసుకుంటే కదా. మా అమ్మాయే తిట్టింది, మస్తు తిట్టింది. ఇక గ్రామ మాటలకి నేను భయపడి లగ్గానికి ఒప్పుకున్నా, చేసుకున్నా. చేసుకున్నాక ఇక ఆమె పక్కన ఉంటే నాకు అసలు చిడ చిడ పెడుతున్నది.
ఇక అమ్మ ఇన్ని రోజులు ఆమె వెంట తిరిగి ఈ వెంట నేను ఎందుకు ఉండాలి, ఈమెతో నేను అసలు కలవలేకపోతున్నా మామ నిజంగా. ఇక ఆమెతో సినిమా షికార్లకు మస్తు ఎంజాయ్ చేసిన ఇంకా అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇక అందుకే నా వల్ల అయితలేదురా. ఎట్లుందో అది మన వీడియో మనల్ని నచ్చింది అనుకున్నావు. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి ఎంత కష్టమైన ఇష్టంగా డైలీ 2 వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నందుకు మా కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది, ఎంతో ఆనందపరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చెప్తున్నాము. ప్రతి ఒక్కరు వీడియోని చూసి చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నాండి స్వీటర్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుస్తాం.